ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీ ఇల్లు వెతుక్కుంటూ ఈ దేవతా శక్తి మీ ఇంటికి వస్తుంది, వెనక్కి పంపించొద్దు బిడ్డ అని మన బాబాగారు అయితే అసలు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు తీసుకువచ్చారంటే, మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ నిన్నుగా వెతుక్కుంటూ వచ్చిన ఆ దేవతా శక్తిని ఎందుకమ్మా వెనక్కి పంపిస్తున్నావు? నీకున్న కష్టాలు, బాధలన్నీ కూడా నాతో చెప్పుకుంటున్నావు కదా, అందుకే ఈ శక్తిని నీ ఇంటికి పంపించాను. కానీ నువ్వు ఎందుకు బిడ్డ నిర్లక్ష్యం చేస్తున్నావు చెప్పు? ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు? ఆ శక్తి ఎప్పుడు వస్తుందని అందరూ అంతలా ఎదురు చూస్తారు. ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో నోములు నోస్తారు, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థిస్తూ ఉంటారు బిడ్డ. అలాంటిది స్వయంగా ఆ దేవతా శక్తి నీ ఇంట్లో అడుగు పెడతానంటే నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఆశీర్వాదం నీకు కలిగినప్పుడు నువ్వు ఎందుకు వెనక్కి పంపుతున్నావు చెప్పు? నువ్వు మాత్రం నువ్వు నీ ఇంటికి వస్తున్న ఆ శక్తిని కాలుతో తన్ని పంపిస్తున్నావు. అది నీకు న్యాయమేనా తల్లి? ఎందుకమ్మా అసలు నువ్వు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నావు? అసలేంటి బాబా, ఏం మాట్లాడుతున్నారో? నేను ఎందుకు అలా చేస్తాను? నాకు ఆ దేవతా శక్తిని ఎవరో అడుగుతున్నావు కదా బిడ్డ. ఆ దేవతా శక్తి ఎవరో కదమ్మా, సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారు. ధనం బాబా, నాకు ధనం లేక ఎన్నో కష్టాలు పడుతుందని అది నీకు తెలియనవా? నేను ఎన్నో అవమానాలు భరిస్తున్నాను, అవన్నీ నీకు తెలిసిన కదా. ఆ కోరికలన్నీ కూడా నీతోనే చెప్పుకుంటున్నాను కదా. తినడానికి తిండి లేని రోజుల నుంచి 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయంటే దానికి కారణం లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు. నేను ఎందుకు ఇలా చేస్తానో చెప్పు? అసలు నా చేతిలో ధనం అనేది నిలవకుండా పోతుంది బాబా. అలాంటిది సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారి వస్తుంటే నేను ఎందుకు రానివ్వను తెలుసా? రానివ్వడం లేదు ఎందుకు? అసలేమైంది బాబా? ఎందుకు మీరు ఇలా అంటున్నారు? నేనెందుకు అమ్మవారిని ఇలా వెనక్కి పంపిస్తున్నాను? నేనెందుకు ఆ తప్పు చేస్తానని అడుగుతున్నావు కదా. అయితే జాగ్రత్తగా వినమ్మా, నేను స్పష్టంగా చెప్తాను. కాస్త మనసు పెట్టి వింటే అర్థమవుతుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసిన కూర్చోబోతుంది. ఏది ఏమైనా సరే నువ్వు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఆ పనిని పదే పదే వాయిదాని చెప్పి మనసు కనిపిస్తుంది కదా. ఏదైనా ఒక పని దగ్గరికి వెళ్ళాలంటే చాలా సానుకూలంగా, అలాగే చాలా బద్ధకంగా, నీరసంగా నీకు కనిపిస్తుంది, అవునా? డబ్బులు చూస్తూ ఉంటే ఏదైనా కొనియచ్చులే, ఏదైనా సరే ఆ డబ్బుతో అవసరం మాత్రం తీర్చేసుకోవాలి. డబ్బు ఉంది కదా, తీసుకుంటే తప్పేం లేని నీ మనసు కనిపిస్తుంది. అలా నువ్వు డబ్బులు చిన్న చూపులు చూస్తున్నావు. నీ డబ్బు నీ దగ్గర ఉంటే అనవసరంగా ఖర్చు చేసి వచ్చిన లక్ష్మీదేవిని వెనక్కి పంపిస్తున్నావమ్మా. దీనివల్ల ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఇల్లంతా కూడా గొడవలతో నిండిపోయింది తల్లి. ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు నీకున్నాయంటే స్వయంగా లక్ష్మీదేవిని నువ్వే వెనక్కి పంపినట్టు అవుతుందమ్మా. ఆ లక్ష్మీదేవి ప్రతి ఇంటి గడప ఖచ్చితంగా తొక్కుతుంది. కాకపోతే ఏ ఇంట్లో అయితే పదే పదే భార్యాభర్తల గొడవలు పెట్టుకుంటారో, ఏ ఇంట్లో అయితే అసలు అసంతృప్తి అనేది ఎక్కువగా ఆ అశాంతి అనేది కొలువై ఉంటుందో, ఏ ఇంట్లో అయితే పిల్లలు తరచూ కొట్లాడుకుంటూ ఉంటారో, అల్లకల్లోలంగా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే అపరిశుభ్రంగా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ఎప్పుడు కూడా పాచి వాసన వస్తుందో, ఆ ఇంట్లో ఏ ఇంట్లో అయితే చెత్త చెదారం ఇల్లంతా కూడా గందరగోళంగా ఉంటుందో, దీపం పెట్టకుండా ఉంటారో, ఆ ఇంట్లో ఎన్నో రకాల దుష్టశక్తులు నివసించి ఉంటాయి. అక్కడ దరిద్రం తిష్టి వేసుకుని కూర్చుంటుంది బిడ్డ. మరి అలాంటప్పుడు లక్ష్మీదేవి ఎందుకు అడుగు పెడుతుంది చెప్పు? నువ్వే ఆలోచించమ్మా. లక్ష్మీదేవికి ఇవేవి కూడా నచ్చవు కదా తల్లి. కాబట్టి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చక్కగా పొద్దున్నే నిద్ర లేవాలి. అదే సూర్యోదయానికి ముందు మాత్రమే నువ్వు నిద్ర లేవగలగాల తల్లి. కాస్త కష్టమైనా ప్రయత్నించు, అలవాటు చేసుకో. తర్వాత చక్కగా ముఖాన్ని కడుక్కొని వాకిలి మాత్రం నీట్గా శుభ్రంగా ఉంచుకొని ఖచ్చితంగా రోజు కూడా ముగ్గు వేసుకో. లక్ష్మీదేవి ఎప్పుడు కూడా కొలువై ఉంటుంది తల్లి. అవును బిడ్డ,
శుక్రవారం, మంగళవారం అలాంటి సందర్భం అయితే గడప ఖచ్చితంగా పసుపు, కుంకుమ అలంకరించుకొని పువ్వులుంటే పువ్వులు కూడా పెట్టుకుని మంచిగా వేసుకుంటే చాలా మంచిది. ఇల్లంతా కూడా ఎప్పుడు కూడా సాంబ్రాణి పొగతో అలాగే అగరబత్తుల వాసన వస్తూ ఉంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అలానే ఇంటిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే కదా మీ ఇంట లక్ష్మీదేవి కొలువే ఉంటుంది చెప్పు. నువ్వు చక్కగా దీపారాధన చేసుకొని ఇల్లంతా పరిశుభ్రంగా చేసుకుంటే అమ్మవారు ఎప్పుడు కూడా నీ ఇంట్లోనే ఉంటారమ్మా. నువ్వు చెప్పినట్లు చేస్తావు కదా. అంతేకాదు బిడ్డ, వారంలో 1-2 సార్లు ఖచ్చితంగా నీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు రోజు కూడా ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకుంటూ ఉండమ్మా. ఇల్లంతా ఎంత శుభ్రంగా ఉంటుందో అప్పుడప్పుడు అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తాండవం చేస్తుంది. అవును కదా బిడ్డ, నేను చెప్పేది అక్షర సత్యం. నా మాటలు ఏది కూడా పొల్లిపోదమ్మా. నీ జీవితాన్ని ఎప్పుడు కూడా పూర్తిగా మారుతుంది. నీకు ఎలాంటి కష్టాలు ఉండవు. అసలు ఇప్పుడు నీకున్న సమస్యలు అతి పెద్దదేంటంటే డబ్బు సమస్య కదా. అది ఇక్కడి నుంచి తొలగించబోతుంది తల్లి. అది తొలగిపోయి నీ జీవితం చాలా ప్రశాంతంగా హాయిగా ఉండబోతుంది. సంతోషంగా ఉండు. నీ సాయి చెప్పినట్లు చేశావంటే లక్ష్మీదేవి తనంతట తానుగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందమ్మా. మీ ఇంట్లో పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. అలాగే ఇంట్లో ఎలాంటి కుటుంబ సమస్యలు రాకుండా బాగుంటుంది తల్లి. ఇలాంటి పాజిటివ్గా అంటే ఇల్లంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. నీ సాయి చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.